ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. టేస్టీగా. దీన్ని బెండకాయ ఫ్రై అనడం కంటే డ్రై ఫ్రై అనడం బావుంటది. ఎందుకంటే చాలామంది బెండకాయ అనగానే జిగురు జిగురుగా ఉంటదని ఇష్టపడరు తినడానికి. కానీ చేసే పద్ధతిలో చేస్తే చాలా ఇష్టంగా తినొచ్చు బెండకాయని కూడా. ముందుగా ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని ఒక అరకిలో బెండకాయలని ఇట్లా గిన్నెలో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. అవి వేగుతూ ఉంటే మధ్య మధ్యలో కలుపుతూ మనం ఇట్లా వేయించుకోవాలి. చాలామంది ఇష్టపడరు బెండకాయ తినడానికి ఆ జిగురు ఉండడం వల్ల. కాకపోతే మనం మంచిగా ఇట్లా తయారు చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు. చాలా హెల్తీ, మనకి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం కూడా రాకుండా ఉంటాయి అంటారు బెండకాయ తింటే. ఇలా మనకు ఈ రేంజ్‌లో వచ్చేంత వరకు వేయించుకొని మంచిగా ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఎల్లిపాయలు, జీలకర్ర, కారం వేసుకొని మనం కొద్దిగా ఉప్పు కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్‌గా ఇండ్లల్లో అందరూ చేసుకుంటాము ఎల్లిపాయ కారం అని అంటాం కదా! అట్లా ఎల్లిపాయ కారంని తయారు చేసి ఇట్లా రెడీగా పెట్టుకోవాలి మనం. ఇది మనకు ఈ కర్రీలో ఇదే హైలైట్ అన్నమాట. దీని టేస్టే మనకు మెయిన్ బెండకాయలో చాలా బావుంటది ఫ్రైకి. మనం నార్మల్‌గా ఇది తయారు చేసి పెట్టుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కూడా తినొచ్చు. జొన్న రొట్టెతో పాటు కూడా చాలా బావుంటది. ఇంకా అది పక్కన పెట్టుకున్నాక ఇలా 4, 5 పచ్చిమిర్చీలని అదే ఆయిల్‌లో వేసుకొని ఇట్లా కచ్చపచ్చగా మంచిగా వేగేట వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే మనం ఒక పిడికెడు పల్లీలను కూడా తీసుకొని మంచిగా ఆయిల్‌లోనే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్‌లో పెట్టి పల్లీలను మంచిగా వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి తొందరగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి మళ్ళీ. ఇలా తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటే మంచి క్రిస్పీగా అవుతాయి పల్లీలు కూడా. తర్వాత అందులోనే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వేయించి పెట్టేసుకొని ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అన్నింటిని ఒక ప్లేట్‌లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారంని ఇట్లా మనకు సరిపడా మన బెండకాయలు ఎంత ఉందో మిశ్రమం దాన్ని బట్టి మనకు స్పైసీకి సరిపడా ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిర్రాక్ ఖుషి. థ్యాంక్ యూ.